హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ ఇలా పూజతోనే స్టార్ట్ చేస్తున్నానండి వీడియో. ఇంకా కార్తీక మాసం కదా, ఇంకా నేనే చేస్తున్నానండి. మార్నింగ్ అయితే నిద్ర లేవగానే అన్ని పనులు అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పూజ చేశానండి. నేను వీడియోస్ తీయడం మర్చిపోతున్నానండి. నాకు తీసే వాళ్ళు ఎవరు లేరు, నేనే తీసుకోవాలన్నమాట. ఇంకేం చేద్దామండి, అలానే ట్రై చేస్తున్నా కొంచెం కొంచెం. ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి చేస్తున్నానండి. ఈ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. రెసిపీ కావాలంటే మన లాంగ్ వీడియోస్లో ఉంది, నచ్చితే ఒకసారి చూసేయండి. ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తగినండి ఎండుమిర్చి తీసుకోవాలి, తొట్టిమలు లేకుండా తీసేయాలండి. ఫస్ట్ తొట్టిమలు తీసేసి మనము పెనంలో వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం దోరగానే వేయించుకోవాలన్నమాట, ఎక్కువ మార్చొద్దనమాట. స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది, ఘాటు కూడా ఎక్కువగా ఉంటాయండి. తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్కి రైస్ కడిగి పెట్టేస్తున్నానండి, నానబెడుతున్నాను అనమాట బియ్యము. తర్వాత ఇందాక మనం పల్లీలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఇలా అవి చల్లార్చినాక తుప్పు అంతా తీసేయాలండి. బాగా కలిపేసి ఒకసారి చెరిగేస్తే అంతా వెళ్ళిపోతుందండి. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అండి. పల్లీల పొడి చాలా బాగుంటుంది, టిఫిన్స్ లేక బాగుంటుంది, రైస్ లేక కూడా బాగుంటుందండి. వేడి వేడి అన్నం లేక నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి. ఎవరికన్నా ఏమి తినబుద్ధి కానప్పుడు ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఫేమస్ అండి ఇక్కడ రాయలసీమలో. ఉప్మా లేకి చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనం ఇందాక వేయించిన ఎండుమిర్చి మిక్సీలో వేసుకొని తగినంత రాళ్ళుప్పు వేసుకోవాలండి. మీకు తగినంతనే వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేసానండి. మీరైతే చూసి వేసుకోండి. అవి కొంచెం మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఫస్టే పల్లీలు వేయొద్దండి, ఫస్ట్ ఎండుమిర్చి రాళ్ళుప్పు వేసి మిక్సీ పట్టేయాలి. కొంతమంది జీలకర్ర వేస్తారు, మీకు నచ్చితే ఆప్షనల్ అండి, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం పల్లీలు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి మిక్సీ పట్టేసేయాలండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ పల్లీల పొడి వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. నచ్చితే ఒకసారి చెక్ చేయండి, చూడండి. చూసారా, అలా కొంచెం పల్లీలు మెదిగాక అందులోనే మనము ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకోవాలండి. ఎల్లిపాయలు ఫ్రెష్గా తీసుకుంటేనే ఆ వాసన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఒలిచి వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేయండి, మీకు నచ్చితేనే. ఇది కూడా ఆప్షనల్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. మిక్సీ పట్టేసేయండి. తర్వాత మిక్సీ పట్టిన తర్వాత బయటకు తీసి కొంతసేపు ఒక చాటలో ప్లేట్లో కొంచెం ఆరబెట్టాలండి. గట్టిగా ఉంటుంది కదా, అది మనం మిక్సీ పట్టేతలకే వేడిగా అవుతుందన్నమాట. ఆ వేడి అంతా పోయే వరకు పక్కన పెట్టేయాలండి. తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ కూడా. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ అండి ఈ పల్లీల పొడి, చాలా ఫేమస్ కూడా. చూసారా, నేను ఇందాక మిక్సీ పట్టాను కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇలా గడ్డల్లాగా అయిందనమాట. ఇట్లా మొత్తం కొంతసేపు ఆరబెట్టుకోవాలండి గాలికి. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి, అంతే అండి. చాలా సింపుల్ అనమాట, చాలా టేస్టీ కూడా ఉంటుందండి పల్లీల పొడి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అన్నం వేడి అన్నం అండి. తర్వాత ఇవాళ మార్నింగే ఇలా పుల్లగూర అంటారండి, బెండకాయ పుల్లగూర అని చేస్తారండి మా సైడు. ఈ రెసిపీ కూడా ఒకసారి పెడతానులేండి. తర్వాత పల్లీల పొడి అండి, ఇంకా పెరుగు ఏమి చూపించలేదు. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.